Hello students, now we are going to explain about hybridization of cations. So how to know hybridization of cations? So ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాం. Hybridization is equal to group number of atom plus number of monovalent atoms plus charge of cation, that is positive charge, by 2. సో మనం ఏ ఆటం అయితే కనుక్కుంటున్నామో హైబ్రిడేషన్, ఆ ఆటం యొక్క గ్రూప్ నెంబర్ తెలిసి ఉండాలి. ఆటమ్ చుట్టూ ఉన్న మోనోవాలెంట్ ఆటమ్స్ లైక్ హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అలా. అండ్ దెన్ ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్ అనేది ఎంత ఉంది, 2, 3 అలా ఎంత ఉంది అది తెలుసుకోవాలి. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే NH4+ మనం నైట్రోజన్ కనుక్కుంటున్నాం అనుకోండి. నైట్రోజన్ గ్రూప్ నెంబర్ ఎంత, 5. నైట్రోజన్ అనేది 5th గ్రూప్. సో 5th గ్రూప్ అంటే 5 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఎన్ని ఉన్నాయి, 4 ప్లస్ సారీ ఇక్కడ పాజిటివ్ కాదు నెగిటివ్. పాజిటివ్ అంటే డెఫిషియన్సీ కదా, సో నెగిటివ్. ఎంత ఛార్జ్ ఉంది పాజిటివ్, -1 బై 2. 5 + 4 9, 9 - 1 8, 8/2 = 4. 4 అంటే ఎస్, పి 3 కదా ఉండేది, పి sp3. నెక్స్ట్ XeO3 చూస్తే జనాన్ 8th గ్రూప్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ లేదు, ఆక్సిజన్ డైవాలెంట్ అండ్ 2 పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయి కాబట్టి -2/2. 6/2 = 3 sp2. 2 pలు 1 s. దెన్ H3O+ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేస్తే ఆక్సిజన్ 6th గ్రూప్, నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్స్ 3 -1, ఒక పాజిటివ్ ఛార్జ్ బై 2. 6 + 3 9, -1 8, 8/2 4 అంటే sp3. నెక్స్ట్ XeF5 8th గ్రూప్, నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఫ్లోరిన్స్ 5 -1/2. 8 + 5 13, 13 - 1 12, 12/2 6 అంటే sp3d2. సో ఇక్కడ ఎస్ అనేది 1, పీలు 3, డి 5, ఎఫ్ అనేది 7 ఇలా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఎస్ చూద్దాం, నెక్స్ట్ పీలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంటే ఈ నెంబర్ ప్రకారం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది sp3d2. నెక్స్ట్ I అంటే 7th గ్రూప్, నెంబర్ ఆఫ్ దీని చుట్టూ ఏం మోనోవాలెంట్ లేవు కాబట్టి 0, ఎంత పాజిటివ్ -1/2. 7 - 1 6/2, 6/2 = 3 అంటే sp2. దెన్ CH3 కార్బన్ గ్రూప్ నెంబర్ 4, నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ 3 -1, ఒక పాజిటివ్ కాబట్టి /2. 4 + 3 7, 7 - 1 6, 6/2 3 అంటే sp2. నెక్స్ట్ జనాన్ 8th గ్రూప్, నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ 3 -1/2. 8 + 3 11, 11 - 1 10, 10/2 5 అంటే sp3d. 3 pలు 2, ఒక s ఒక d కాబట్టి మొత్తం 5. సో దిస్ ఈజ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ క్యాటయాన్. సో ఎగ్జాంపుల్స్